ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోని ఆర్సీబీ ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. ఎంఎస్ ధోనికి ఎందుకింత యాటిట్యూడ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అక్కడ లైవ్ లో మ్యాచ్ చూసిన వాళ్ళు అలా ట్రోల్ చేయరు. ఎందుకంటే ఎంఎస్ ధోని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అందరికంటే ఫస్టే ఉన్నాడు. కానీ మన ఆర్సీబీ ప్లేయర్స్ మ్యాచ్ విన్ అయిన సెలబ్రేషన్ లో ఉన్నారు. ఎంఎస్ ధోని వెయిట్ చేసి వెళ్లిపోయాడు. అయినా ఎంఎస్ ధోని ఎలాంటి రీజన్ లేకుండా వెళ్లిపోలేదు కదా. ఆయనకి లెగ్ ఇంజురీ ఉండడం వల్ల వెళ్లిపోయాడు. వెళ్తూ గ్రౌండ్ స్టాఫ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చే వెళ్ళాడు. ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేట్ చేయడంలో తప్పు లేదు. ఎంఎస్ ధోని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోవడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే క్వాలిఫై అవ్వడానికి 1% నుంచి క్వాలిఫై అయ్యారంటే వాళ్ళ కంబ్యాక్ ని అంతలా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. అండ్ ఎంఎస్ ధోని ఎక్కువసేపు నిలబడలేడు కాబట్టి వెళ్లిపోయాడు. అయినా విరాట్ కోహ్లీ ధోనిని కలవడానికి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీతో నువ్వు ఫైనల్ కి వెళ్ళాలి అండ్ నువ్వు ట్రోఫీ విన్ అవ్వాలి, గుడ్ లక్ అని చెప్పాడంట. మీరు వాళ్ళని ఎంత ట్రోల్ చేసి దూరం చేయాలనుకున్నా దూరం కాని బాండ్ మాహిరాట్. మీరు వ్యూస్ కోసం కొట్టుకొచ్చేస్తారు కానీ వాళ్ళు మాత్రం దూరం కారు. మాహిరాట్ ఫ్యాన్స్ మాహిరాట్ అని కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ లో ఫ్రీ ప్రెడిక్షన్ కావాలంటే ప్రొఫైల్ మ్యాట్ యాప్